తెలంగాణ గుండెల్లో, తెలుగు తల్లి మేళల్లో మరచిపోయిన చరిత్రలు ఎన్నో. అలాంటిదే ఈ పాపకల్లు క్షేత్రం. భద్రాద్రి జిల్లా జూడూరుపాడు మండలం పాపకల్లులో శ్రీ ఉమా సోమలింగేశ్వర ఆలయం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు రెండు దిక్కులను కలుపుతూ పడమర వైపుగా ఆ మహాశివునికి రక్షణ గోడలా నిలిచిన కొండలు. ఆ అర్ధచంద్రాకార కొండల నడిబొట్టున సరిగ్గా నాభి స్థానంలో పూర్వీకులు నిర్మించిన 10వ శతాబ్దానికి చెందినది శ్రీ ఉమా సోమలింగేశ్వర ఆలయం. ఇక్కడి శివలింగంపై అత్యంత అరుదైన బ్రహ్మసూత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక స్వామివారి ఎదురుగా ఉన్న ఆ భారీ నందీశ్వరుడు శిల్పం అనిపించని విధంగా సాక్షాత్తు నంది వాహనుడే ఇక్కడ కూర్చున్నాడా అన్నంత సజీవంగా కనిపిస్తాడు. ఇంతటి ఘనత ఉన్న ఈ ఆలయం ఏళ్ల తరబడి క్షేత్రపాలకుడు లేక వెలవెలబోయింది. చివరకు దైవ సంకల్పంతో అదే గ్రామానికి చెందిన శ్రీ నవీన్ రాథోడ్ గారి ముందడుగుతో సాక్షాత్తు కాశీ క్షేత్ర పాలకుడు ఆ మహాకాలుడు శ్రీకాల భైరవుని ప్రతిష్టతో ఈ క్షేత్రం మరోసారి ప్రజలకు తెలిసింది. ఇదే ఊరిలో మట్టి గోడలతో కట్టిన కోటలో ఉన్న పాపమ్మ బావితో ఈ ఊరికి పాపకల్లు అనే పేరు వచ్చిందని ప్రతీతి. ఈ పాపమ్మ బావి మరియు పాపకల్లు చరిత్ర మరో వీడియోలో చూద్దాం. ఇలాంటి చరిత్ర మీ గుడికి ఉందా? కామెంట్ చేయండి. మన చరిత్రను